ఇది కాబట్టి నేను అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ అడిగినప్పుడు నాకు తెలియదు ఏముంటుందిరా అసలు నేనే పోలేదు గవర్నమెంట్ నుండి నేనే ఇప్పటిదాకేం ఈ పని ఆ పని నేనే ట్రై చేసుకోలేక కాబట్టి సరే ఇక మరి హరీష్ రావుది ఆ సందర్భం మళ్ళీ వచ్చినా అది మాట్లాడదాము ఓకే ఇంకా ఏదన్నా ఎవరి మీద వచ్చింది ఏమని సెల్ ఫోన్లో చూసిన మీడియాలో చూసిన నేను ఒకటే మాట చెప్తున్నా సరే ఓకే ఇప్పుడు సీతక్క సెల్ ఫోన్ల మీద ఒక అలిగేషన్ పెట్టి వాళ్ళు 20 కోట్ల 30 కోట్ల అని ఏదో పెట్టారు వాళ్ళ నాయకుడు ఇప్పుడు 8,000 ఇదే నేను చూసిన అది వీడియో 8,000 ఫోను 13,000 గవర్నమెంట్ కొన్నది ఇదేనా లైను అదే ఫోన్ ఏమో 8,000 బయటనేమో 8,000 గవర్నమెంట్ ఏమో 11,000 కొన్నది అంతే కదా ఓకే 14,000 కొన్నది నేను కామన్ సెన్స్ వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు బీఆర్ఎస్ లీడర్షిప్కి నేను కేసీఆర్ గారికి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు మీరు మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి అధికార పార్టీ మీద అలిగేషన్ పెట్టాలని మీరు ఒక నిర్ణయం తీర్మానం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి ఎందుకంటే మా సొంతలో మేము ఉంటాం ఇక్కడ ఇప్పుడు అతను ఏమన్నాడు చూసిన టీవీ వాళ్ళ నాయకుడు ఏమన్నాడు నేను 8,000 కొనుక్కొచ్చిన ఇదే ఫోన్ని అన్నాడు ఇప్పుడు బయట ఒక వ్యక్తి 13,000 ఫోను అని ఒక షాపు పోతాడు 13,000 అంటాడు ఆ ఫోనుని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అరే 13 కాదు పోయి తగ్గి రాదు తగ్గి అంటే బార్గెనింగ్ చేస్తాడు కదా బార్గెనింగ్ చేసినప్పుడు నువ్వు అయ్యా పండవు దండం పెడతావు అంటే లాస్ట్కి ఎన్ని పరిచయంతో నువ్వు 1-4 సార్లు అడిగేసరికి 13,000 14,000 ఫోను నేను 8,000కో 9,000కో ఇచ్చేస్తాడు అది ఉదాహరణ ఎట్లయితుంది ఇప్పుడు సపోజు ఇది ఎంత చెప్తారా ఇది అర్థం ఎంత అశోక్ టీవీ9 అశోక్ ఇది 10,000 అన్నాడు ఇంకెవరైనా చెప్పండి ఇంకెవరన్నా తిరుపతి 800 1000 తిరుపతి ఇంకెవరున్నారా ఓకే ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1,000 రూపాయలు ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది తేడా అంతే ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1,000 రూపాయలే ఇది నేను 1,000కే కొన్నా ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత ఇది కూడా 1,000 రూపాయలు ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000 కొంటాడు అంతే ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్ దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు విలువలేని కామెంట్స్ అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి ఏం దొరుకుతలేవు కదా మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ అరే నాకే దిక్కులేదు ముట్టడానికి అంటే ఆయనకి అయితే ముడతాడు ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడు హరీష్ రావు ఏంది అసలు ఇదంతా
ఇది సీతక్కది కూడా చెప్తే కదా, ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడోది ఏంది? అది వద్దు ఇప్పుడు, అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద ఏమైనా ఇంకున్నాయి? అది ఇంకేమైనా ఉన్నా? ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్ చూసిన, ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు? ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? ఒక్క ఫోన్, వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఒత్తుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది, ఒక సైకోకాల్ జమ అయిపోయారు వీళ్ళు అమ్మప్ప అంతా. వాడు ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగే చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1.25 లక్ష ఉంటారా? అది ఎవరికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రనైనా ఇది అంతా, ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు, నాసుంటాడు గప్లతో పోయి ఆడబోయేది తొక్కితే అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రనైనా ఇదంతా సైకోలు మెంటల్ గాలు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, ఓ బయటికి పో, పెద్ద మనుషులు తెలియదు వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇగోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్లో 6 నెలలు పిసిసి అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటారు, 2 ఇయర్స్ పిసిసి ఉంటాడు. తర్వాత 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ కూడా ఉంచవచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అది చర్చ కాదు. అదిగా వెంకన్న ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్లకో 4 ఏళ్లకో అని దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. అది కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. పాపం వెంకన్న ఏదో ఆయన నాకు అర్థమైంది, చూసినది నేను. ఆయన ఏదో ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గౌడ్ది ఇంకా 6 నెలలు అయితే 2 ఇయర్స్, నాకు తెలిసి ఇంకో అవతల 1 ఇయర్ ఉండొచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 ఇయర్స్ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద 1 2 3 బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడి, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2 3 1 2 3 బ్రదర్స్ మీరేదో మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్రా ఇదంతా. ఊర్లల్లా రెడ్డిలు బీసీలు సమస్త కులాలు అన్నదమ్ములుగా మంచి చెడుకు కలిసి ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వేమో 1 2 3 బ్రదర్స్ ఈడ హైదరాబాద్ ఉంటారు, మీకు ఊర్లలో ఊరు, మీరు ఈడ కాలనీలలో ఉంటారు, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇక మీకేదో బీసీల మీద ప్రేమ ఉన్నాడు ఒత్తుకుంటూ కూర్చుంటారు. అరే నేను మేము ప్రాక్టికల్గా నాయన
ఇప్పుడు నా జనరల్ సీట్లో నా భార్యను పెట్టలేదా నేను? రేపు ఆమె ఎమ్మెల్యే టికెటే కదా ఇస్తున్నది ఆమెకు. అరే నేనేమంటున్నా అంటే 1, 2, 3 బ్రదర్స్ ఓన్లీ. ఈ 1, 2, 3 బ్రదర్స్ దగ్గర ఫోన్లు మేమేదో రెడ్డిలమంతా బీసీలు. అరే అసలు బీసీలు రెడ్డిలు అన్నదమ్ములు కలిసి ఉన్న వ్యవస్థ ఇది. భూమి మీద పుట్టిన కానిది మానవులంతా కలిసిమెలిసి జీవించింది. ఏదో మీ ఒకరిద్దరు ముగ్గురు సెటిల్ కాడు అనుకో, అది తప్పది. నాకు చాలా, నేను కూడా వెంకన్న అంతా మంచోడు గట్టోడు. ఆయన మీద ఏదో బీసీ నన్ను ఏదో అన్నాడని ఆయన కొంత బుద్ధదల్లే కార్యక్రమం నాకు ఫీల్ అయినా. నాకు చాలా మంచిగా ఫీల్ అయ్యింది నాకు. నేను అందుకేమంటున్నా అంటే బీసీలో అంటలే 1, 2, 3 బీసీ బ్రదర్స్ అన్న. ఓన్లీ ఇద్దరు ముగ్గురే 1, 2, 3 మొత్తం బీసీల అభిప్రాయం కాదు. కాబట్టి నేను ఇప్పుడు వెంకన్న ఇప్పుడు మా దాంట్లో పోయి ఒక్కోడు ఒక స్టైల్, ఒక్కోడు ఒక టైప్ లీడర్. మా దాంట్లో ఒక్కోడు పర్సనాలిటీ. ఇప్పుడు వెంకరెడ్డి ఒక పెద్ద పర్సనాలిటీ, రాజగోపాల్ది ఒక పర్సనాలిటీ, రేవంత్ రెడ్డిది ఒక పర్సనాలిటీ, ఉత్తమ్ రెడ్డిది సాబ్ది ఒక పర్సనాలిటీ, మా పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ది ఒక పర్సనాలిటీ. ఇట్లా అట్లుండదు. మేమంతా బోలనే, వెంకన్న అయినా బోలనే, నేనైనా బోలనే. ఎవరు 1, 2, 3 బ్రదర్స్ బీసీ నాయకులు, మొత్తం బీసీలు కాదు కదా ఇక్కడ అన్నది. కాబట్టి ఆ 1, 2, 3 బ్రదర్స్ గురించి ఎక్కువ చర్చించుకోవద్దు, అది వేస్ట్. అది మా వెంకన్న అనేటువంటి ఆయన ఒక స్టారు. ఇక అంటే కాంగ్రెస్లో అట్లుంటారు. వెంకన్న మాదేముంది వైగో మాత రూపాయలు లేకుండా అప్పో సప్పో చేసి రాజకీయాలు చేస్తాం మేము. వెనక ముందు కాము కదా. జగ్గారెడ్డి అయినా, వెంకటరెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరు అది బీసీ అంటే ఆ 1, 2, 3 బ్రదర్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు అసలు మహేష్ గౌడ్ని పెట్టిందే రెడ్డి, మేమే కదా, రెడ్డిలమే కదా సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ మహేష్ గౌడ్ని ఆయన ఫస్ట్ మహేష్ గౌడ్ ఈయన పీసీసీ ఉండాలి మహేష్ గౌడ్ అని ఫస్ట్ గాంధీ భవన్ చిట్చాట్ చేసి నేనే కదా చెప్పింది. నేను చెప్పిన తర్వాత నేను మీడియా పరంగా చెప్పినా, మీడియా పరంగా చెప్పకుండా అందరు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు, వెంకటరెడ్డి చేసిండు, ఉత్తమ్ రెడ్డి గారు చేశారు, అందరు చేశారు. రెడ్డిలతో పాటు ఎస్టీలు, బీసీలు అందరు చేశారు. నేనే కదా ఫస్ట్ చెప్పింది మహేష్ గౌడ్ని చేయండి అని చెప్పి. కానీ ఎందుకు అనవసరంగా 1, 2, 3 బ్రదర్స్ అనవసరంగా ఖరాబ్ చేస్తారు? బీసీలకు రెడ్డిలకు ఉన్న అసలు ప్రేమతో కూడుకున్న ఫ్రెండ్షిప్ బంధాన్ని ఖరాబ్ చేయకుండా, మళ్ళీసారి ప్రయోగాలు చేయకుండా, మీరు ఒకరిద్దరు బతకడానికి వ్యవస్థని ఖరాబ్ చేయకండి అనేది చెప్తున్నా. వెంకన్న గట్టి లీడరు. ఏదంటారు? ఇక ఉంటారు భయ, ఒకరిద్దరు సమాజంలో ఉంటారు. మనం ఏం చేయగలుగుతాం? ఇక ప్రతి ఒక్కరికి ఆడ జవాబు చెప్తాం, కానీ లైట్ తీసుకున్నది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? नहीं नको हो गया उसको, वो छोड़ दो. संगारेड्डी हो गया, दूसरे लाइट भी आ गया हम पूरे. ఇంకేమైనా ఉందా బ్రదర్? ఉత్తమ్ రెడ్డి గారు ఫోన్ చేయగానే లేపుతాడు. నేను ఎవరు మొన్న మధ్యలో చూస్తున్నా, ఉత్తమ్ రెడ్డి గారు అసలు ఫోన్ చేయగానే లేపుతాడు. మన ఫోన్ చేయకపోతే ఆయన చేస్తాడు మాకు. మేము చేయము. ఒకసారి ఫోన్ చేయకపోతే ఉత్తమ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఫోన్ చేస్తే లేపేది ఒక కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అది పెట్టుకోండి. మీకు
లేదు సార్, పని మీద జవాబుదారుగా ఉంటారు కదా, ప్రజలకు జవాబుదారుగా ఉంటారు, వ్యవస్థకు జవాబుదారుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. అవును, మొన్న మీరు అడుగుతలేరుగా, నేనే చెప్తా. మీకు ఏది అడగాలో కూడా తెలుస్తలేదు మీకు మీడియాకైతే.